जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ గారి ఆశయాలు చేసుకొని దళితులపై దాడులు అనేది చాలా జరుగుతూనే ఉన్నాయి. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి మహిళలపై దాడులు జరుగుతున్నాయి. అలాగే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే మాలలపై ఈరోజు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని దానువపాలెంలో విచక్షణ రహితంగా గ్రామం మీద పోయి జనసేన పార్టీ నాయకులు పోయి దాడి చేసి వాళ్ళని గాయపరచడం జరిగింది. వారిని ప్రభుత్వ హాస్పిటల్ కూడా చేర్చడం జరిగింది. అక్కడ ఏది విషయం అంటే, మాకు తెలిసిన సమాచారం వరకు ఒక గతంలో రేషన్ డోర్ డెలివరీ అయితే అనేది ఈరోజు పక్కకు పోయి ఆ వేరే గ్రామం దగ్గర పోయి ఆ స్టోర్ బియ్యం కాడ రేషన్ షాప్ కాడ వచ్చిన గొడవ ఈరోజు ఇంతటి దానికి దారి తీసింది. గతంలో తుండూరు, కారంచేడు ఇవన్నీ జరిగినాయి గతంలో. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు తీసుకురావాలనే ఉద్దేశము ఈరోజు కూటమి ప్రభుత్వంలోని కొంతమంది కుట్రబడి ఉన్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మానసిక దాడులు జరుగుతున్నాయి, భౌతిక దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా అరికట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ నాయకులు ఈరోజు మాలలపై దాడి చేయడం అనేది నీచమైన చర్య. ఆ రోజు వాళ్ళు కూడా ఓట్లు వేసింటారు జనసేన పార్టీకి. మరి వేసిన వాళ్ళని వేరే కులం మీదకి పోవచ్చు కదా దాడికి. ఒక దళితులే మీకు ఎందుకు కనపడుతున్నారు అంటే ఇది ఒక కుట్ర. వీళ్ళని కొట్టి భయభ్రాంతులు చేసి వేరే వాళ్ళను భయపడించుకునేదానికి ఈరోజు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడే చెప్తాను కూటమి ప్రభుత్వానికి, ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది చాలా అటర్ ఫ్లాప్ అయినారు. మీరు పరిపాలనలో పూర్తిగా అటర్ ఫ్లాప్ అయినారు. కాబట్టి ఈరోజు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడల్లా, ఈరోజు యూరియా ఒక సమస్య వచ్చింది, యూరియా దొరకడం లేదు రైతులకు. దాన్ని డైవర్ట్ చేసేదానికి, రైతులను మైండ్ డైవర్ట్ చేసేదానికే ఈరోజు దళితులపై దాడులకు ఏదో ఒక చోట అట్లా డైవర్ట్ చేసేదానికే ఈ దాడులు అనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి సూపర్ 6 అన్నారు, అభివృద్ధి అన్నారు. మీరు అభివృద్ధి చేయండి, సూపర్ 6 ఏమైతే హామీలు ఇచ్చినారో అవన్నీ పకడ్బందీగా అమలు చేయండి, ప్రజలలో గుర్తింపు వస్తుంది. మీరు చేయకుండా ఇలాంటి దుర్మార్గమైన నీచమైన పనులకు పాల్పడితే మళ్ళీ మీరు అధికారంలోకి రాలేరనేది నగ్న సత్యం. ఎందుకంటే ఈరోజు ఎక్కువ జనాభా కలిగినటువంటి మేము ఎస్సీ ఎస్టీలము, కానీ మా పైనే దాడి చేస్తున్నారు. మీరు ఏ రోజు అయినా కానీ జెండాలు పట్టుకొని ఏ రోజు మీరు రోడ్ల మీదకి రాలే. గత ప్రభుత్వంలో ఎక్కడ దాచిపెట్టుకున్నారో తెలియదు. మేము ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మేము ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినాం. ప్రజల పక్షాన నుండి ఈరోజు కూడా దళితుల పక్షాన నుండి ఈరోజు కూడా మేము న్యాయమైన పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ జన సైనికులను వెంటనే అరెస్ట్ చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని నేను మీ మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాను. ఇదే కాకుండా అక్కడ కర్నూలు జిల్లాలో కూడా ఒక దళిత బాలికను హత్య చేసి ముక్కలు నరికి నీళ్ళలో వేసే కనీసం ఒక ముక్క తెచ్చి తల్లిదండ్రులకి వేయలేని పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. అలాంటి శాంతి భద్రతలు అప్పుడు కాపాడలేకపోయినారు. ఈరోజు దాడులు జరిగి హాస్పిటల్లో ఉన్నా కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ, స్థానికంగా ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎవరు పరామర్శించను పోలే. ఎందుకంటే ఇది ఒక కుట్రగా భావిస్తున్నాం. ఎందుకంటే యూరియా సమస్య రైతుల నుండి డైవర్ట్ చేసేదానికి వీళ్ళు దళితులను కొట్టే భౌతిక దాడులు చేస్తే
వీళ్ళు అంతా రోడ్డుకి ధర్నా చేస్తారు, అది మర్చిపోతారు, దీంట్లోకి వస్తారని. ఇవన్నీ డైవర్ట్ రాజకీయం. ఇదంతా డైవర్ట్ రాజకీయం అని ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మేలుకొని పక్కాగా చట్టాలను అమలు చేస్తే ఈరోజు శాంతి భద్రతలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. లేని పక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసి మేము రాష్ట్ర బంధుకు కూడా పిలుపునిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మా పెద్దలు కూడా మాట్లాడుతున్నారు పైన. ఇది ఇది ఇలాంటి పునరావృతం కాకుండా రాష్ట్ర బంధు కూడా పిలుపునిచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మా దళితులు కూడా చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ వాళ్లకు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు సినిమా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో మనకు అమలు చేసినాడో, ఈరోజు పెన్షన్ అయితేనేమి, ఈరోజు ప్రతి ఒక్కటి ఉద్యోగం అయితేనేం, చదువు అయితేనేం, వైద్యం అయితేనేం, అవన్నీ మనకు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినాడు. అలాంటిది ఆయనను మహానుభావుని కొలతకుండా మీరు సినిమా హీరో అని చెప్పి ఫ్లెక్సీలు వేసి సినిమా హాల్ కాడ అల్లరి చేసి ఇవన్నీ చేసే ఈరోజు అది ఆసారాయి తీసుకొని ఈరోజు భౌతిక దాడులు చేశారు. మరి జనసేన పార్టీలో ఉండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనారు? ఈరోజు దళితులుగా ఉండే వాళ్ళు ఈరోజు వాళ్ళను విమర్శించే, వాళ్ళను ప్రశ్నించే స్థాయి లేదా మీకు? ఎప్పుడైనా మీరు రాజకీయ జెండాలు మోయకండి, రాజకీయ బానిసత్వం చేయకండి. అంబేద్కర్ గారి జెండా మోయండి, అంబేద్కర్ గారి అజెండా ప్రకారం నడుద్దాం, కలిసి పనిచేస్తాం. ఇలాంటి దాడులను తిప్పికొట్టేదానికి మనం ముందుండాలని రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేసుకుంటూ, మీరు ఈ పుటాల నుండి ఎవరే కానీ మీకు నేను చెప్తానే ఉంటా, మీరు ఎప్పటికైనా కానీ రాజకీయ జెండాలు మోయకండి, రాజకీయ అజెండా మోయకండి. అంబేద్కర్ గారి జెండా మోయండి, అంబేద్కర్ గారి ఆశయాల కోసం పనిచేయండి. మనమంతా ఒకటైదాం, పిడికిడి బిగిస్తాం. జనసేన కాదు, ఏ సేన అయినా సరే భయపడే ప్రసక్తే లేదు. ఎవడైనా దాడి చేస్తే వాని అంతు చూసేదానికి మాల మహానాడు తరఫున మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ఆ కుటుంబానికి ఎవరైతే బాధిత ఉన్నారో ఆ కుటుంబానికి ఈ రాష్ట్ర మాల మహానాడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశ వ్యాప్తంగా కానీ మా ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ జై భీమ్. నిన్న అందరికీ జై భీమ్. నిన్న ఏదైతే కైగులూరులో జరిగిందో మాలలపై దాడి, ఈ దాడి మా జనసేన పార్టీకి సంబంధించింది ఒకటే కాదు, కూటమిలో ఒక భాగము. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? మాలలపై ఉచితంగా దాడులు జరుగుతున్నాయి, దళితులు అన్యాయం అయిపోతున్నారు, దళితులు ఇంతగా వేధింపబడుతుంటే కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోలేకున్నదంటే రాజకీయ ఒత్తిళ్లకైనా మేము ఓట్లకైనా గుర్తుకొచ్చేది. మాలపై ఉచితంగా పడి కొట్టి వాళ్ళ దుర్మార్గంగా ఏడిపిస్తారే, ఇంత దాడులు జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే చాలా విడ్డూరంగా ఉంది. ఇలాంటి ప్రభుత్వం రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం నేర్చుకుంటుంది. ఎన్నో రోజులు లేదు, దగ్గర పడుతుంది. దళితులపై దాడులు అరికట్టకపోతే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఏ గవర్నమెంట్ అయినా, ఏ ప్రభుత్వం అయినా. గతంలో వైఎస్ఆర్సీపీ అట్నే చేసింది, తగిన మూల్యం చెల్లించుకునేది. మీరు అట్నే చేస్తున్నారు, మీరు ఇంకా భారీ మూల్యం చెల్లించుకుంటారు. మాలలపై దాడులు అరికట్టకపోతే హోమ్ మినిస్టర్ గారు మీరేం చేస్తున్నారో మీకు తెలియదండి. ఒక ఎస్సీ మీరు కూడా గుర్తు పెట్టుకోండి, ఎస్సీ కోటాలోనే మీరు ఎమ్మెల్యే కావడం జరిగింది, ఎస్సీ కోటాలోనే హోమ్ మినిస్టర్ కావడం జరిగింది. ఇలాంటి దాడులు అరికట్టలేకపోతే ఎందుకండి ఇంకా మనము? మీరు దళితులను చెప్పుకోవడం కూడా సిగ్గుచేటు కంటదండి. ఖచ్చితమైన చర్య తీసుకోవాలా, దళితులకు దాడులు జరగకుండా అరికట్టాలా. దళితులపై ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ అరికట్టకపోతే అంబేద్కర్ భావజాలంతో మీరు నడిచినట్టు కాదు. అంబేద్కర్ భావజాలం ఏంటి? మనములు మనం రక్షించుకుంటూ ఇతరులకు సాయపడడం. ఇట్లా దాడులు జరుగుతుంటే ప్రశ్నించకుండా మౌనంగా ఉండడం చాలా ఇది ప్రమాదకరం. మౌనం దేనికైనా దారి తీస్తుందండి. ఇలాంటి దాడులు జరగకూడదంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించాలా. ప్రశ్నించకపోతే రాబోయే రోజులలో మీకు కూడా పుట్టగతులు ఉండవు. ఇలాంటి ప్రభుత్వాలను ప్రశ్నించకపోతే మీరు ఉండి వేస్ట్. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లో మీరు పదవులు పొంది మీరు ఇలాంటి దాడులను అరికట్టాలి కదండి. అరికట్టకుండా మీరు ఎమ్మెల్యే పదవులు, ఎంపీల పదవులు, మినిస్టర్ పదవులు పొంది నిమ్మలంగా ఉంటామంటే మీ కుటుంబాల కోసం కాదు కదా ఆయన రిజర్వేషన్ అది. మీరు పదవులు పొంది మిగతా దళితులకు కూడా సాయపడే విధంగా ఉండాలని పదవులు రాసినట్టు రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్ అనుభవిస్తా నిమ్మకు నీరెక్కినట్టుంటే మీకు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ పేరు పెట్టి దాడులు చేసినారో వాళ్ళని శిక్షించకపోతే రాబోయే రోజులలో ప్రజా సంఘాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రతి దాడి చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని. జై భీమ్, జై భీమ్, జై భీమ్.